దేశీయ మార్కెట్స్ మంగళవారం భారీ నష్టాలతో పయనిస్తున్నాయి. అమెరికా విధించిన అదనపు సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపు లేకపోవడంతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 550 పాయింట్లు, నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.83గా ఉంది. రైట్, భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి. రేపటి నుంచి అమెరికా విధించినటువంటి అదనపు సుంకాలు అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి ఇంకా ఎటువంటి మినహాయింపు ఉండే అవకాశం లేదన్నటువంటి నమ్మకాలతో మార్కెట్లన్నీ కూడా నష్టాల బాట పట్టినట్టయితే తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. శివ, గుడ్ ఆఫ్టర్నూన్. ఓవరాల్ గా నిన్న చూసుకుంటే మార్కెట్ మనము మంచి మూమెంటం అయితే మార్కెట్ లో నిన్న చూసినాం. పాజిటివ్ గానే స్టార్ట్ అయ్యి పాజిటివ్ గానే క్లోజ్ అవడం జరిగింది. ఇన్వెస్టర్లు కూడా భారీ లాభాలను అయితే పొందడం జరిగింది. కానీ ఈ రోజు ముఖ్యంగా 27వ తారీఖు ట్రంప్ విధించిన టారిఫ్ యొక్క ప్లాన్ 25% నుంచి 50% అమల్లోకి వస్తుందని అఫీషియల్ నోట్ రావడం అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్ కి అయితే పెద్ద ఎఫెక్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా మార్నింగ్ చూసుకుంటే గ్యాప్ కొంచెం స్లైట్ పాజిటివ్ గానే స్టార్ట్ అయిన మార్కెట్, కాకపోతే తర్వాత ఈ యొక్క 10 గంటల తర్వాత 50% మార్జిన్ స్టార్ట్ అవుతుంది టారిఫ్ అని స్టార్ట్ అవ్వడం తెలియగానే మార్కెట్ అయితే కంటిన్యూగా పడిపోవడం జరిగింది. ప్రజెంట్ సెన్సెక్స్ వచ్చేసి 560 పాయింట్లు అయితే డౌన్ అయిపోయి 81,700 అయితే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. నిఫ్టీ చూసుకుంటే 155 పాయింట్లు అయితే మైనస్ అవ్వడం జరిగింది. 24,700కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. మెయిన్ ఇది 25,000 మార్క్ అయితే డౌన్ కి వచ్చేసిందని చెప్పాలి. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా ఇంచుమించు ఒక 550 పాయింట్లు అయితే నెగిటివ్ లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకున్నా ఇంచుమించు 1.5% అయితే పడిపోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మెయిన్ కారణాలు చూసుకుంటే మాత్రం టారిఫ్ల విషయమే అని చెప్పాలి. ఇంకోటి జిఎస్టీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం, అంటే సవరణలు చేస్తాము, సో మీకు ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఆటోమొబైల్స్ కానీ అన్ని తగ్గొచ్చని చెప్పడం జరిగింది. సో అవి తగ్గినాక కొనాలి అనే మూమెంట్ తోని ప్రజెంట్ అయితే ఆ బయ్యింగ్ అయితే ఆగిపోవడం జరిగింది. డీలర్లు అందరూ అంటే రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్ కి ఏంటంటే తొందరగా ఆ జిఎస్టీ మార్పునైతే అమల్లోకి వస్తే కంటిన్యూగా కొనడం జరుగుతుంది, మాకు కూడా కొనుగోలు శక్తి పెరిగితే ఆటోమేటిక్ కంపెనీ లాభాల్లోకి వస్తాయి అనేసి చెప్పడం జరిగింది. అంటే అయితే రవిప్రసాద్, అటు అమెరికా 25% టారిఫ్లు విధించినప్పుడు ఈ స్థాయిలో కాకపోయినా కొంత స్టెబిలిటీ అయితే మెయింటైన్ చేసే పరిస్థితి కనిపించింది మార్కెట్లో. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అంటే 50% టారిఫ్ ఎప్పుడైతే అవుతుందో కొంత మార్కెట్లు నిలదొక్కుకోలేని పరిస్థితి కనిపిస్తుంది కదా, ఏమనుకోవాలి? ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనుకోవాలా కొన్నాళ్ళు? లేదు శివ, మీరు చెప్పింది ప్రజెంట్ అయితే మనకు ఫుల్ ఇదే ట్రెండ్ అయితే కొనసాగే ఆస్కారం అయితే ఉండదు. ముఖ్యంగా ఎక్స్పర్ట్స్ ఎప్పుడు చెప్పేందంటే ఇండియాకి సంబంధించింది అయితే ఆర్థిక వ్యవస్థ చాలా బలమైన ఆర్థిక వ్యవస్థ. సో దానికి ఎటువంటి అంటే ప్రజెంట్ ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా అది టెంపరీ మాత్రమే. పర్మనెంట్ గా అయితే ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొనే సత్తా అయితే భారత ఆర్థిక వ్యవస్థ ఉందని అయితే చెప్పడం జరిగింది. మొన్న ఆర్బీఐకి సంబంధించి సంజయ్ మల్హోత్రా గారు కూడా స్టేట్మెంట్ చేయడం జరిగింది. మన ఆర్థిక వ్యవస్థ ఎన్ని టారిఫ్లు వేసినా ఎటువంటి ప్రపంచంలో ఒడిదుడుకులున్నా మన ఆర్థిక వ్యవస్థ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఇన్వెస్టర్లకు అని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే జిఎస్టీకి సంబంధించిన స్లాబ్లను ఎత్తేయడం, అంటే ఎకనామిక్ గ్రోత్ బాగా పెంచే దిశలో అయితే గవర్నమెంట్ అయితే కనిపిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. అంటే ముందే గవర్నమెంట్ కూడా ఇది ప్రత్యామ్నాయ ఆలోచనలు అయితే ముందే ఉండడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కానీ ఇలాంటి ప్రత్యామ్నాయాల్లో అయితే ఇండియా ఎప్పుడు ముందుంటుందని అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ మనం స్టాక్ మార్కెట్ సైడ్ చూస్తే ఈరోజు సెక్టార్స్ కూడా మాక్సిమం అన్ని సెక్టార్లు నెగిటివ్ లో ఉండడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కన్స్ట్రక్షన్, హెల్త్, ఫార్మా అండ్ పిఎస్యు బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, మెటల్ సెక్టార్లు అండ్ బ్యాంక్ సంబంధించిన సెక్టార్లు అయితే కంప్లీట్ నెగిటివ్ లోనే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఓన్లీ కన్స్యూమర్, ఆటోమొబైల్ అండ్ కన్జంప్షన్ మాత్రమే కొంచెం మూమెంటం అయితే కనిపించిందని చెప్పాలి. ఐటీ కూడా మొత్తం నెగిటివ్ లోనే ట్రేడ్ అవ్వడం అయితే మనం అబ్జర్వ్ చేసాం. మార్నింగ్ ముఖ్యంగా అంటే ప్రజెంట్ లాస్ట్ వీక్ అంతా మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే
ట్రంప్ టారిఫ్లను అయితే మైనస్ చేయొచ్చు. అంటే రష్యాతో పుతిన్ తో డీల్ తర్వాత ఉక్రెయిన్ అండ్ రష్యా వారు ఆగిపోతుంది. పీస్ టాక్స్ అయితే జరిగినాయి. సో దాని ప్రకారంగా చూసుకుంటే రష్యాకు అంటే మమ్మల్ని కాదని రష్యాతోని బిజినెస్ డీల్ పెట్టుకునే దేశాల పైన అయితే రివెంజ్ టారిఫ్ ఉంటుంది పక్కాగా అని చెప్పడం జరిగింది. కానీ అది ఉండకపోవచ్చు అని అయితే లాస్ట్ వీక్ మొత్తం న్యూస్ అదే స్ప్రెడ్ అవడంతో లాస్ట్ వీక్ అంతా మంచి పాజిటివ్ లో ఉన్న మార్కెట్ నిన్న వీక్ స్టార్టింగ్ డే నిన్న కూడా అదే మూడ్ లో ఉండే మార్కెట్ అయితే పాజిటివ్ గానే రన్ అవడం జరిగింది. కానీ ఈ రోజు వైట్ హౌస్ నుంచి ఒక స్టేట్మెంట్ రావడం అయితే మనం అబ్జర్వ్ చేసాం. ముఖ్యంగా ఈ 50% 25 టారిఫ్ లు తొలగిపోయి ఆ 50% టారిఫ్లు అయితే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయి. అంటే ఈ రోజు 10 గంటల తర్వాత ఇలాంటి ఉత్పత్తులు ఎగుమతి అయినా అమెరికాకు టారిఫ్లు ఖచ్చితంగా ఉంటాయనేసి అఫీషియల్ నోట్ రావడంతో ఇన్వెస్టర్లో అయితే ఒక భయాందోళన అయితే నెలకొందని చెప్పాలి. సో వాళ్ళు సేఫ్ సైడ్ గా అయితే అందరూ అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అండ్ ఎగ్జిట్ అవడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ డిఐఏలు ఎఫ్ఐఏలు చూసుకున్న నెట్ బయ్యర్ గా అయితే లేరు ప్రజెంట్. అయితే ఓవరాల్ గా మెయిన్ టారిఫ్ల భయమే వాళ్ళకు కూడా ఉందని చెప్పాలి. సో అన్సర్టినిటీస్ తొలగిపోయే వరకు మార్కెట్ లో వాల్టాలిటీ అయితే మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మార్కెట్ నెగిటివ్ లైన్ కొనసాగడం అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అంటే మీరు అడిగినట్టు అంటే ఇలాంటి అనిశ్చితి ఎక్కువ మందిలో అయితే మార్కెట్ లో ఉండదు. ఓన్లీ న్యూస్ బేస్డ్ నెగిటివ్ మాత్రమే ఇది. కానీ ఫండమెంటల్ గా అయితే ప్రెసెంట్ అయితే మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉందని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రావు ప్రసాద్.